ఆంటీ కనిపిస్తుందా ఆంటీ? ఓకే ఓకే. ఓకే. స్మాల్ ఉమెన్ విత్ ఏ బిగ్ గాడ్ అంటే ఒక చిన్న సాధారణమైన ఒక స్త్రీకి దేవుని సహాయంతో ఎంత గొప్ప పనులు చేయగలిగిందో అనేది మనం ఈరోజు చూసుకుందాం. ఆమె పేరు గ్లాడీస్ ఐల్వార్డ్. ఈమె ఒక మిషనరీ లాగా ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది అనేది చూసుకునే ముందు తను నార్త్ లండన్ లో ఎడ్మంటన్ అనే ఏరియాలో ఫిబ్రవరి 24 19th సెంచరీ స్టార్టింగ్ లో జన్మించింది. మిస్టర్ అండ్ మిసెస్ థామస్ ఐల్వార్డ్. వాళ్ళ నాన్నగారు ఒక ఆర్డినరీ పోస్ట్ మాస్టర్. అయితే తను ఒక స్మాల్ ఉమెన్ అని ఎందుకు పిలువబడిందంటే ఆమె ఈవెన్ 5 feet కూడా లేదనమాట. ఆల్మోస్ట్ 4 feet 10 inches వరకే ఉంటది అనమాట. అంటే చాలా షార్ట్ లేడీ. అయితే తన జీవితం ఎలా ఉండింది అన్నది మనం ఇందులో చూసుకుందాం. ఆమె యాక్చువల్ గా షీ వాజ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్. అంటే చదువులో ఆమె చాలా వెనకబడింది అనమాట. ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు చదువు మీద. కాబట్టి ఏం చేసిందంటే స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయింది. స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకి పెన్నీ బజార్ అని ఒక చిన్న మార్కెట్ లాంటిది ఆ ప్లేస్ లో ఆ, ఆ, తనకి ఒక చిన్న జాబ్ లాంటిది చూసారనమాట. సో దట్ అక్కడ తను ఏమన్నా చేయగలుగుతుంది అని చెప్పేసి అట్లా అక్కడ కొన్ని రోజులు చేసిన తర్వాత గ్రాసరీ స్టోర్ సరుకుల షాప్ లో కొన్ని రోజులు చేసిన తర్వాత ఆమెకి ఒక పార్లర్ మెయిడ్ లాగా, అంటే ఒక సర్వెంట్, వన్ ఆఫ్ ద సర్వెంట్స్ లాగా వెల్తీ హౌసెస్ లో, అంటే అక్కడ లండన్ లో గొప్ప గొప్ప వాళ్ళు ధనికులు ఏం చేస్తూ ఉంటారంటే చాలా మంది సర్వెంట్స్ కలిగి ఉంటారు. అందులో కొంతమంది పార్లర్ మెయిడ్స్ అంటారనమాట. అంటే అక్కడ ఉన్న స్త్రీలు కొన్ని పనుల కోసం వాళ్ళని యూజ్ చేసుకుంటా ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్స్ లా కూడా. అలాగా ఆమె కొంతమంది ధనికుల ఇంట్లలో పనిచేసేది. వాళ్ళకి వచ్చే జీతం చాలా తక్కువ. అయితే తనకి ఫ్రీ టైంలో తన హాబీ ఏదైందంటే ఆమెకి డ్రామా క్లాసెస్ కి వెళ్ళాలని, తర్వాత డ్రామాస్ చూడాలని అట్లా హాబీ పెంచుకుంది. చిన్నతనంలో అయితే వాళ్ళ తల్లిదండ్రులు భయభక్తుల్లోనే పెంచారు, కానీ తనకు ఒకలాంటి స్వాతంత్రం లాగా వచ్చింది. తర్వాత దేవుడన్నా లేకపోతే రిలీజియస్ విషయాలన్నా ఆమెకు ఆసక్తి తగ్గిపోయింది. ఆమె ఒక యాక్ట్రెస్ కావాలన్న కోరిక తన హృదయంలో మొదలవుతూ వచ్చింది. దాన్ని బట్టి ఆమె ఏం చేస్తూ ఉండేదంటే టైం దొరికితే ఆమెకి ఖాళీ సమయంలో ఈవినింగ్స్ అట్లా ఏం చేస్తూ ఉండేదంటే డ్రామాస్ కి వెళ్తూ ఉండేది అనమాట. అట్లా తన సమయాన్ని ఆమె వెళ్ళబుచ్చుతున్నప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ తోటి కలిసి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళినప్పుడు జనాలంతా తోసుకుంటున్నారు. ఈమె షార్ట్ గా ఉండేది కాబట్టి ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ ని మిస్ అయిపోయింది ఆ యొక్క మొత్తం జన సమూహంలో. ఆ టైంలో ఏమైందంటే ఆమెను ఎవరో పుష్ చేస్తే ఆమె సడన్ గా చర్చ్ లోకి వెళ్ళిపోయింది. ఆమెకి ఇష్టం లేకుండానే చర్చ్ లోకి ఎంటర్ అయిపోయింది. చర్చ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అందరు కూర్చున్న తర్వాత ఆమెకు లేసి వెళ్ళాలంటే కొంచెం మొహమాటం అనిపించి ఆగిపోయింది. అయితే దేవుడు ఎంత అద్భుతకరుడు అంటే తన జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నేరుగా తన హృదయాన్ని దేవుడు తాకుతూ వచ్చాడు. మొట్టమొదటిసారిగా ఆమె చిన్నప్పటి నుంచి చాలాసార్లు దేవుని వాక్యం వింటూ వచ్చింది, కానీ ఆ రోజు ప్రత్యేకంగా ప్రభు ఆమెను దర్శిస్తూ వచ్చారు. ఆ రోజు ప్రభు ఆమెతో మాట్లాడుతూ వచ్చారు. చూసావా గ్లాడిస్, నేను నీ కోసమే నేను నా ప్రాణం ఇచ్చాను, నీ పాపాల కోసం నా రక్తం కార్చాను, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా అని చెప్పినప్పుడు తన కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉండగా తన పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని, దాదాపు అప్పుడు 18 ఏళ్ల వయసు, అప్పుడు తన జీవితాన్ని ప్రభువుకు సరెండర్ చేసుకుంది. ఎప్పుడైతే దేవుడికి తన జీవితాన్ని అర్పించుకుందో అప్పుడు దేవునికి ఒక వాగ్దానం కూడా చేస్తుంది. ఏమని వాగ్దానం చేస్తుందంటే, ప్రభా నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు కదా, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని దేవునికి వాగ్దానం చేస్తుంది. అయితే దేవుడు ఏం చెప్తాడో అప్పటికి ఆమెకి ఏం తెలియదు, కానీ దేవునికి తను కమిట్మెంట్ ఇచ్చుకుంటది అనమాట. అట్లా ప్రభువు తనని తన జీవితాన్ని ఆ రోజు నుంచి మారుస్తూ వస్తారు. ఎలాగంటే తను ఇంకా పార్లర్ మెయిడ్ లాగానే కంటిన్యూ చేస్తూ ఉంటది. అయితే తన జీవితంలో దేవుని వాక్యం అన్నా దేవుని పని అన్న ఆసక్తి కలిగి ఉంటది అనమాట. అలాగే తను ఒక యంగ్ లైఫ్ సర్వీసెస్ అనే దాంట్లో ఎక్కువగా కలుస్తూ దేవుని అదొక గ్రూప్ లాగా వాళ్ళతోటి ఎక్కువగా ప్రభు గురించి తెలుసుకోవడానికి ఆశతోటి ఆ గ్రూప్ తో కలుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక మ్యాగజైన్ చదువుతుంది. ఆ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఆమె హృదయం అంతా కదిలిపోతుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, చాలా మంది మిలియన్స్ ఆఫ్ చైనీస్ పీపుల్ కి నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియదు. వాళ్ళు చేత్తో చేయబడిన వాటిని పూజిస్తున్నారు, అజ్ఞానంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు అన్నప్పుడు వెంటనే ఆమెకు అనిపిస్తుంది అన్నమాట, అయ్యో ఇంతమంది నిజమైన దేవుని గురించి తెలుసుకోలేదా, మరి ఎలాగ ఏదైనా నేను చెయ్యాలి, ఏదైనా చేయాలని తన ఆశ మొదలవుతుంది. కానీ నేనేం చేయగలుగుతాను, నేనేం చేయలేను కదా, నేను ఒక సామాన్యమైన పార్లర్ మేడ్. కాబట్టి తను ఏం చేస్తూ వస్తుందంటే డాక్టర్స్ ని, నర్సెస్ ని బతిలాడుతూ వస్తుంది అనమాట. చూడండి చైనాలో ఎంత నీడ్ ఉంది, తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరిని అప్రోచ్ అవుతుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళకూడదా, అక్కడ మినిస్ట్రీ చేయకూడదా అని చెప్తే
తనకి ఎవ్వరు కూడా సహకరించరు. ఆఖరికి అనుకుంటే సర్లే మా ఓన్ బ్రదర్‌ని అడుగుతా నేను అని చెప్పేసి వాళ్ళ ఓన్ బ్రదర్‌ని అడుగుతది. "నువ్వెందుకు వెళ్ళకూడదు? నేను నీకు సపోర్ట్ చేస్తా. నేనెంత కష్టమైనా ఇక్కడి నుంచి నేను చేసిన సాలరీ అంతా నీకు చాలా వరకు దాసిపెట్టి నీకు పంపిస్తాను. దయచేసి నువ్వు వెళ్ళకూడదా?" అంటే నేను మాత్రం వెళ్ళను అని అంటాడనమాట. ఎందుకు అంటే, "నువ్వెళ్ళొచ్చు కదా కావాలంటే" అంటాడనమాట. అంటే నాకేం ఆసక్తి లేదు. నీలాంటి మెయిడ్స్‌కేమన్నా అక్కడ పని ఉంటదేమో నువ్వెళ్ళు కావాలంటే అంటాడనమాట. అప్పుడు తన హృదయంలో ఒక ఆలోచన మొదలవుతది. ఒకవేళ దేవుని చిత్తమా ఇది? నేనే వెళ్ళవలసి ఉందా? అందుకే దేవుడు నాకు ఈ యొక్క ఆర్టికల్ చూడటానికి నా హృదయంలో ఇలా కొత్త భారం ఇచ్చాడా? అని తన హృదయంలో మొదటిసారిగా ఆ యొక్క చైనా దేశానికి సువార్త నిమిత్తమే మిషనరీగా వెళ్ళాలన్న ఆలోచన మొదలవుతది. ఆ రోజు నుంచి కూడా ప్రభు తనను అనేక విధాలుగా దర్శిస్తూ వస్తాడు. అప్పుడు చైనా ఇన్‌లాండ్ మిషన్ అని హడ్సన్ టేలర్ గారు ఆయన బయోగ్రఫీ కూడా ఒకవేళ మీరు వినుండవచ్చు. చాలా మంచి గొప్ప దైవజనుడు. ఆయన స్టార్ట్ చేశారనమాట చైనా ఇన్‌లాండ్ మిషన్ అని. అంటే అక్కడ ఎంతో నీడ్ ఉంది కనుక అక్కడే ఉండి సేవ చేయటానికి మిషనరీస్‌ని ఒక సంస్థలాగా రిక్రూట్ చేసుకొని అక్కడ సేవకు వాడుకునేవారనమాట. ఆ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా. అందులో అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈమె చూస్తారు. ఇవేం పెద్దగా చదువుకోలేదు. స్కూల్ డ్రాప్ ఔట్ కదా! అయినా కూడా సరేలే మాట్లాడేటట్టుంది అని చెప్పి తనని ట్రైనింగ్‌లో తీసుకుంటారు. అయితే ట్రైనింగ్‌లో తీసుకున్న తర్వాత ప్రాక్టికల్ థింగ్స్ అన్నీ బానే చేస్తది. కానీ అకాడమిక్స్‌కొచ్చేసరికి చదువు, స్టడీ దాంట్లో చాలా వెనుకబడి ఉంటది. అయితే ఆ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళు ఏం డెసిషన్‌కొస్తారంటే, "సారీ నువ్వు క్వాలిఫై అవ్వలేదు మిషనరీలాగా" అంటారనమాట. ఆమెకప్పుడు వరకు కూడా తన హృదయంలో నేను ఎలాగైనా సేవ చేయాలి. చైనా దేశానికి అన్న దృఢ నిశ్చయతతోటి అక్కడికి వెళ్ళింది గనుక, ఆమెకదొక పెద్ద షాక్ లాగా తగులుతదనమాట. అదేంటి నేనింక చైనాకి వెళ్ళలేనా? ఏంటి నన్ను వీళ్ళిలా రిజెక్ట్ చేశారు? అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, "నువ్వు నీకు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం. తర్వాత నీ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిఫికేషన్ గాని చాలా లిమిటెడ్. ఈ వయసులో నువ్వు ఆ భాష నేర్చుకొని అక్కడ చేయడం కష్టం." అంటే అప్పటికి ఇంకా ఆమె దగ్గర దగ్గర 30స్‌కొస్తుంది. ఒకవేళ యంగ్ ఏజ్‌లో అయింటే నేర్చుకునేదానివేమో ఇంకా చిన్నదానివి అయ్యుంటే అన్నట్టుగా వాళ్ళు నిరుత్సాహపరుస్తారు. అయితే అందులో ఒక వ్యక్తి మాత్రం ఏమని చెప్తారంటే, డాక్టర్ అండ్ మిసెస్ ఫ్రేజర్ వైఫ్ అండ్ హస్బెండ్ మిషనరీస్ లాగా చైనా దేశానికి వెళ్లి సేవ చేసొచ్చారు. వాళ్ళిప్పుడు రిటైర్ అయిపోయారు. ఇక్కడికొచ్చేసారు. కాబట్టి బ్రిస్టల్‌లో ఉన్నారు. వాళ్ళకి నువ్వేమన్నా హెల్ప్ చేయగలుగుతావా? అంటే సరేలే దేవుడు ఒక ద్వారం మూసాడు గదా! నెక్స్ట్ ఏంటో కనుక్కునే లోపల వాళ్ళ దగ్గర పని చేద్దామని వెళ్తది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఒకటే ఆలోచన. ఏంటి నేను చైనా దేశానికి సేవ చేయాలన్న నా ఆశయానికి నేను దూరం అవుతున్నానా? అని ఆలోచిస్తుండగా దేవుడు అక్కడ ఒక ఉద్దేశ్యం చేత పంపించాడని ఆమెకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడుండగా ఆ యొక్క మిషనరీస్ వాళ్ళ జీవితంలో ఏమేమి జరిగాయో వాళ్ళవన్నీ కూడా తనతో పంచుకుంటూ వస్తారు. షేర్ చేసుకుంటూ వచ్చినప్పుడు తను కూడా తన హృదయం విప్పి చెప్తదనమాట. అయితే మిసెస్ ఫ్రేజర్ అంటదనమాట. ఒక మాట ఏమంటదంటే, "గాడ్ నెవర్ లెట్స్ యూ డౌన్." దేవుడు నీ ఆశనెప్పుడు గూడా భంగం చేయడు. నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా ఆలకిస్తాడు. కానీ నువ్వు ఎలాగ జవాబివ్వాలనుకుంటున్నావో ఒకవేళ అలాగ జవాబివ్వలేకపోవచ్చు కానీ, నీ ప్రార్థనకి ప్రభువు తప్పకుండా జవాబిస్తాడు. అంటే ఇప్పుడు ఆమెకొచ్చే క్వెషన్ ఏంటంటే, చైనా ఇన్‌లాండ్ మిషన్ నన్ను నెగ్లెక్ట్ చేసింది. అంటే రిజెక్ట్ చేసింది. కాబట్టి ఇది దేవుడు కూడా నన్ను చైనా దేశానికి వెళ్ళకుండా రిజెక్ట్ చేసినట్టా? అదే క్వెషన్ వాళ్ళడిగినప్పుడు వాళ్ళేమని చెప్తారంటే, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించు. దేవుడు నీకు తన చిత్తాన్ని బయలుపరుస్తారు అని చెప్తారన్నమాట. అప్పటినుంచి తనేం చేస్తదంటే దేవుని చిత్తాని కోసము ఆమె కనిపెడుతూ వస్తుంది. మధ్యలో ఇంకొక వేరే అదర్ మిషనరీస్ తోటి అంటే వేరే సేవ చేయాలనుకున్న ఇవాంజలిస్ట్‌తో కలిపి ఇంకా రెస్క్యూ పని కూడా చేస్తది. అంటే ఎలాగంటే ఆ యొక్క షిప్ హార్బర్ దగ్గర కొంతమంది పిల్లల్ని ప్రాస్టిట్యూట్స్ లాగా వాడుకోవడానికి అని ఉపయోగించుకుంటారు. అలాంటి వాళ్ళని రెస్క్యూ చేయడానికి రాత్రి పూట ధైర్యంగా వెళ్లి వాళ్ళకి సువార్త చెప్పడం అట్లా చేస్తది. అయితే ఆ టైంలో తనకి ఆహ్, ఫీవర్ వచ్చేస్తది. చాలా సిక్ అయిపోయి ఇంటికొస్తదనమాట. ఇంటికొచ్చిన తర్వాత తను ఆలోచించడం మొదలుపెడతది. ఏంటి అసలు నా విషయంలో దేవుని చిత్తం ఏంటి? నేను చైనాకు వెళ్ళేదుందా? లేదా? అసలు ఈ దేవుని ఉద్దేశ్యం ఏంటని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటది. ప్రభా నువ్వు నాతో మాట్లాడు. ఎందుకంటే ఆ యొక్క భక్తురాలు చెప్పింది. తను ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు నీకు చూపిస్తాడు. ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడన్నాడు కదా! అని ప్రార్థించడం మొదలుపెట్టినాక దేవా నువ్వు నాతో మాట్లాడమన్నప్పుడు ప్రభువు ఆమెతోటి నెహెమ్యా గ్రంథం ద్వారా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అంతవరకు తను నేను నా యొక్క ఎడ్యుకేషన్ వైస్ నేను క్వాలిఫైడ్ కాదు. నేను పనికి రానేమో. దేవుడు ఒకవేళ చైనా ఇన్‌లాండ్ మిషన్ నన్ను రిజెక్ట్ చేసింది కాబట్టి దేవుడు కూడా నన్ను
ఆ యొక్క పరిచర్యకి రిజెక్ట్ చేస్తున్నాడేమో అనుకున్న ఆమెకి ఆశ్చర్య రీతిగా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. నెహెమ్యా గ్రంథం చదువుతున్నప్పుడు ఆమెకు ఒకటి అర్థమవుతుంది. మీ అందరికి తెలుసు కదా, నెహెమ్యా రాజు దగ్గర గిన్నె అందించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే బట్లర్ లాగా ఉద్యోగం చేశాడు. రాజు కింద పనిచేస్తూ వచ్చాడు. అయితే ఈమెకి ఐడియా వచ్చిందన్నమాట. అవును, నేను కూడా ఒక బాస్ కింద లేక ఒక అధికారి కింద నేను పనిచేస్తున్నాను కదా. అంటే నెహెమ్యా కూడా నాలాగనే పనిచేశాడు. అయితే నెహెమ్యా అంత గొప్ప పని ఎలా చేయగలిగాడు? మనం కూడా ఒకసారి ఆలోచిస్తే ఆ యెరూషలేం గోడలు కట్టించడం అన్నది సామాన్య మనుషులకు సాధ్యమయ్యే పని కాదు అది, కదా. కాబట్టి అది గొప్ప రాజులు ఒకవేళ ఆ ఉద్దేశం వచ్చింది, వాళ్ళకి ఆలోచన వచ్చిందేమో అంటే మనం దానికి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ గిన్నె అందించే నెహెమ్యాకి దేవుడు అంత గొప్ప పని అప్పచెప్పాడు. ఆయన కూడా అది ఎలా చేశాడంటే ప్రార్థనా పూర్వకంగా, అందులో మనం నెహెమ్యా ఫస్ట్ అధ్యాయం చదివితే అందులో క్లియర్ గా మనకి అర్థమవుతుంది. ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఆలోచన ఇస్తాడు ఆయనకి. కాబట్టి ఈమె కూడా ఆ వాక్యం చదువుతున్నప్పుడు తనకి సడన్ గా ఒక స్వరం లాగా వినిపిస్తుంది అనమాట. ఏమని వినిపిస్తుంది అంటే, నెహెమ్యా దేవుడు నీ దేవుడు కాదా? అవును ప్రభా, నువ్వు నా దేవుడివే. నెహెమ్యా దేవుడు నా దేవుడే అంటదనమాట. అప్పుడు నెహెమ్యా చేసినట్టు నువ్వెందుకు చేయకూడదు అని మాట్లాడుతుంటే అది ప్రభు స్వరం అని గుర్తెరుగుతుంది. అయితే ఆమె అంటది కదా, నేను నెహెమ్యాని కాదు కదా ప్రభా అంటే, అయితే ఏంటి, నెహెమ్యా దేవుడిని నేను నీకు తోడై ఉన్నాడని ప్రభు ఆమెకి ధైర్యం ఇస్తారన్నమాట. ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో కనిపెట్టిందో అప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగాలేకుండా వాళ్ళ తల్లి దగ్గరికి రావటం అవుతుంది. అయితే దేవుడు ఆ యొక్క ఇల్నెస్ ని కూడా, ఆ యొక్క అస్వస్థతని కూడా ఎలా వాడుకుంటాడంటే, వాళ్ళ తల్లి ప్రార్థన కోసమని మీటింగ్ కి తీసుకెళ్ళినప్పుడు ఆమె అక్కడ కూర్చున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడం వింటదనమాట. ఏంటంటే, చైనా దేశంలో జీనీ లాసన్ అనే ఒక మిషనరీ లేడీ వాళ్ళ భర్తతో కలిసి సేవ చేసింది. అయితే వాళ్ళ భర్త చనిపోయాడు. ఇప్పుడు తను ఒంటరిది అయిపోయింది. ఆమె ఒక సహాయం కోసం, తనకు సహాయం చేయగలిగిన ఒక యవనస్తురాలు గురించి ప్రార్థిస్తుంది అన్నప్పుడు వెంటనే ఈమెకు అనిపిస్తుంది, మరి ఒకవేళ దేవుడు నాకు ఆ అవకాశం ఇస్తాడేమో అని చెప్పి, అది ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్క స్టెప్ ద్వారా తన ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు తనకు ఒక్కొక్క స్టెప్ లాగా గైడ్ చేస్తూ వస్తారనమాట. అప్పుడు ఆమెకి ఏం అర్థమవుతుందంటే, నేను చైనా దేశానికి వెళ్ళడం దేవుని చిత్తం, అది అర్థమైపోయింది. అయితే చైనా ఇన్లాండ్ మిషన్ నాకు సపోర్ట్ చేయట్లేదు. ఒకవేళ మిషన్ ని సపోర్ట్ చేస్తే వాళ్ళకి వెళ్ళడానికి ఫేర్ ఇస్తారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చులకు కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు ఆమె ఏం చేయాలి? నాకు ఏ మిషన్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి తన టికెట్ ఫేర్ ఏదైతే ఉందో తనే రైజ్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలని ఆలోచించుకొని తర్వాత తను మెయిడ్ లాగా కొత్త ఇంటికి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ పనిలో చేరేటప్పుడు తన వస్తువులన్నీ అన్‌ప్యాక్ చేసుకుంటదనమాట. ఆ యొక్క లండన్‌లో పనికి వెళ్తది. ఆమె ఉద్దేశ్యం ఏంటంటే కేవలం కొంచెం డబ్బులు సంపాదించుకొని టికెట్ మందం నేను అక్కడికి ప్రయాణమై వెళ్ళాలి. జీనీ లాసన్ దగ్గరికి వెళ్ళాలి అని, చైనా దేశంలో వెళ్ళాలి. తనకి ఏమీ తెలియదు చైనా దేశం గురించి కానీ ఏమీ తెలియదు. అయితే ఆ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఆ యొక్క చైనా దేశానికి చాలా సార్లు చాలా దేశాలు ట్రావెల్ చేసి వచ్చాడు. చైనా దేశానికి కూడా ట్రావెల్ చేశాడు. అతని దగ్గర చాలా లిటరేచర్ కూడా ఉందన్నమాట. అయితే ఫస్ట్ డే అక్కడ ఆమె థింగ్స్ అన్‌ప్యాక్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ వస్తువులు ఉంటాయన్నమాట తన దగ్గర. అవన్నీ అక్కడ దేవుని ముందు పెడతది. బైబిల్ ఉంది. ఒక డైలీ లైట్ అనే ఒక డైలీ డివోషనల్ లాంటిది ఉంది. తర్వాత 2½ పెన్నీస్ ఉన్నాయి. ఈ ఇవి మాత్రం నా దగ్గర ఉన్నాయి. ప్రభా, ఇది మాత్రమే నా దగ్గర ఉంది. దీంతో నువ్వు నన్ను చైనాకి ఎట్లా పంపిస్తావో నాకు తెలియదు. నీ ఇష్టం అని చెప్పి ప్రార్థన చేస్తది. ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో వెంటనే వాళ్ళ యజమానురాలు పిలుస్తుంది అనమాట. పిలిచిన తర్వాత ఆమె ఏమంటదంటే, ఇది అన్ఎక్స్పెక్టెడ్. అవేమంటదంటే, నువ్వు నా దగ్గరికి రావటానికి నీకైన ట్రావెల్ ఖర్చు ఏదైతే ఉందో అది నేను ఇవ్వాలని నీకు పిలిచాను అని చెప్పి తన చేతిలో 3 షిల్లింగ్స్ పెడుతుంది అనమాట. అవి పట్టుకొని వచ్చేసరికి ఒక్కొక్క షిల్లింగ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 12 టైమ్స్ ఏమో 1 పెన్నీకి. ఐఎమ్ నాట్ షూర్ కానీ, అంటే ఆమె అనుకున్న దానికంటే చాలా అధికమైన అమౌంట్ తన చేతిలోకి వస్తుంది అనమాట. అప్పుడు వెంటనే అది దేవుని యొక్క కన్ఫర్మేషన్ లాగా అర్థమవుతుంది. అంటే నేను నాకున్న దాంట్లో దేవుని దగ్గర పెడితే దేవుడు దాన్ని ఇంక్రీజ్ చేశాడు కాబట్టి నేను చైనా దేశానికి వెళ్ళడం దేవుని చిత్తం అని చెప్పేసి ఇంకా కంప్లీట్ గా తను ఆ యొక్క ప్రయాణం కొరకు మరి ఇప్పటి నుంచి ఏర్పాట్లు నేను సిద్ధపరచుకోవాలని చెప్పి ఒక ట్రావెల్ ఏజెంట్ ని కలుస్తుంది. ఎందుకంటే తన టికెట్ తనే బుక్ చేసుకోవాలి. తనకి ఎవరు కూడా డబ్బులు ఇచ్చేవారు లేరు కాబట్టి. అయితే ఆ ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈమెను చూసి ఆయన అస్సలు కన్విన్స్ అవ్వడనమాట. ఆయన అంటాడు కదా, ఈమెను చూస్తే ఈమె అక్కడికి వెళ్ళేదాని లాగా లేదు. దాదాపు 90 పౌండ్స్ అవుతాయి షిప్ లో వెళ్ళాలంటే. ఈమె దగ్గర అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఈమె చూస్తే చాలా సామాన్యమైన వ్యక్తిలాగా ఉంది కదా అని ఆమెను చాలా డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే కూడా ఆమె ఎంత అవుతుందండి అని అంటే,
అప్పుడు ఆయన స్లిప్ అవుతాడనమాట. అనుకోకుండానే చెప్పేస్తాడు ఏంటంటే ట్రైన్ రూట్ లో వెళ్తే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 45 to 47 pounds లో, అప్పుడు 1 pound అంటేనే చాలా ఎక్కువ. అయితే 45 వరకు అవుతది పౌండ్స్ అని అంటే ఆమె అంటది కదా. అయితే ఆ నేను ట్రైన్ ఫేర్ తోటే వెళ్తాను అంటే ఆయన చెప్తాడు, అమ్మ ఇప్పుడు వెళ్ళటం అస్సలు క్షేమకరం కాదు. ఎందుకంటే అక్కడ చాలా సార్లు ఆ రూట్ లో వార్స్ జరుగుతుంటాయి, యుద్ధాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యుద్ధం జరిగినప్పుడు ట్రైన్ ప్రయాణాలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రాణానికి కూడా ముప్పు. కాబట్టి నువ్వు ఆ యొక్క ప్లాన్ నుంచి విరమించుకో. ఎందుకంటే మా ట్రావెలర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు అక్కడ సేఫ్ గా వెళ్ళాలని మేము ఆశిస్తున్నామని చెప్పినప్పుడు ఆమె అస్సలు ఒప్పుకోదన్నమాట. ఆమె అంటది, నేను నీకు డబ్బులంతా చెల్లిస్తాను. నెల నెల కావచ్చు, వారం వారం కావచ్చు, నేను వచ్చి నీకు ఆ డబ్బులన్నీ చెల్లిస్తాను, కానీ నువ్వు నాకు టికెట్ బుక్ చేయవలసిందే అని అంటే ఇంకా ఆఖరికి ఆమె ఎన్ని చెప్పినా కూడా పెడచెవిని పెడుతుందని చెప్పేసి సరే అని తను ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే చాలా జాగ్రత్తగా తనకు వచ్చిన ధనాన్ని, ఆ కొంచెం శాలరీని జాగ్రత్తగా వాడుకొని కనీసం తనకంటూ కొత్త బట్టలు కూడా కొనుక్కోదన్నమాట. ఉన్న బట్టలే అలా అలా వాడుతూ ఉంటది. అయితే అనుకోకుండా వాళ్ళ యజమానురాలకి కంపానియన్స్ లాగా, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళతో పాటు ఒక కంపానియన్ తీసుకెళ్తారన్నమాట. ఆ కంపానియన్ లాగా ఒక పార్టీకి వెళ్ళడానికి అవసరం అవుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి కొంచెం నమ్మకంగా చక్కగా ఉందని చెప్పేసి పిలిచినప్పుడు ఆమె అంటది కదా, అమ్మ నీతో పాటు పార్టీకి రావడానికి నాకు సరైన దుస్తులు ఏం లేవు అన్నప్పుడు ఆమె ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న డ్రెస్సులు కొని చూపించి నీకు కావాల్సింది తీసుకోమని చెప్తుంది అనమాట. అట్లా ఆమెకి దేవుడు డ్రెస్సెస్ కూడా ఇస్తారు. తర్వాత ఆమె రిటర్న్ చేయడానికి వచ్చినప్పుడు లేదు నువ్వు ఉంచుకోమని చెప్తుంది. అట్లా ప్రభువు తనతో పాటు వెళ్ళినప్పుడల్లా ఈమె కొంచెం అమౌంట్ ఇస్తూ ఉంటది అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు అవన్నీ కూడా తను పోగు చేసుకుంటది. యాక్చువల్ గా తన ప్లాన్ ప్రకారం ఏంటంటే తను అక్కడికి వెళ్ళాలంటే కనీసం 3 సంవత్సరాలు కష్టపడాలి. అయితే దేవుడు దాదాపు 1 year కంటే లోపే ఆమెకు ఆ టికెట్ అమౌంట్ అయ్యేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు ఆమె అనుకుంటది అనమాట, ట్రైన్ ఎక్కి ఆ యొక్క ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకుంటదంటే ప్రభు నాకు 2 bonus years ఇచ్చాడు. అప్పుడు దాదాపు ఆమెకి 30 years. యాక్చువల్ గా అయితే నేను 32 years కి అక్కడ చేరాలి, కానీ ప్రభు నాకు 30 years కే చైనా దేశానికి వెళ్ళటానికి ఈ యొక్క ఏర్పాటును చేశారని ప్రభువుని ఎంతో స్తుతిస్తుంది. అయితే తను వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చే ముందు వాళ్ళ మా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చేతనైనంత వరకు, వాళ్ళు కూడా ఏం ధనికులు కాదు కాబట్టి కొంత డబ్బు, కొంత బట్టలు, వాళ్ళ మమ్మీ అయితే అన్ని పాకెట్ స్టిచ్ చేసి తనకి ఏది అవసరమో దారికి, మరి ఆమెకి డబ్బులు లేవు కదా ఎక్స్ట్రా మనీ, కాబట్టి ట్రైన్ లో ఏదంటే అది కొనుక్కోలేదు, దారిలో ఎక్కడ ఆమె కొనుక్కోవడానికి కష్టమని వీలైనంత వరకు ఎక్కువ పాడవకుండా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా ఆమె సూట్ కేసులో అవే పెట్టి పంపిస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ట్రంక్ పెట్టిస్తుంది, ఒక ఫ్రెండ్ ఫర్ కోట్ ఇస్తుంది, తర్వాత ఒక $2, 2 pounds ఏమో అమౌంట్ ట్రావెలర్స్ చెక్ లాగా తీసుకుంటారు. తన దగ్గర ఉన్నవి చాలా తక్కువ వస్తువులు, కేవలం వాటిని తీసుకొని ఆమె ట్రైన్ ఎక్కుతుంది అనమాట. ఎక్కిన తర్వాత అక్కడ ఒక డచ్ కపుల్ పరిచయం అవుతారు అందులో. వాళ్ళు అడుగుతారు, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చైనాకి వెళ్తున్నాను అన్నప్పుడు వెంటనే వాళ్ళకి చాలా వాళ్ళు ఒక పెద్ద ఆఫీసర్స్ లాగా ఉన్న క్యాడర్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి నిజమైన మిషనరీని మేము లైవ్ గా చూడగలిగామని చెప్పి వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్నప్పుడల్లా ఈమెకు ఆహార పదార్థాలు, చాక్లెట్ అలాంటివన్నీ ఇచ్చిన తర్వాత ఇంకొక మంచి మాట చెప్తారు. వాళ్ళు కుకీస్, బిస్కెట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈచ్ నైట్ 9 o'clock నీ గురించి మేము జీవించినంత కాలం ప్రార్థన చేస్తాం. ఆమెకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఇచ్చిన బహుమానాలన్నిటికంటే కూడా ఇది చాలా గొప్ప బహుమానం అని అనుకుంటది అనమాట. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆమెకి దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పి ఒక ఇంగ్లీష్ £1 నోట్, 1 pound నోట్ ఆమె చేతిలో పెట్టేసేసి వెళ్తారనమాట. ఆమె అనుకుంటుంది నేను వెళ్ళే ప్రదేశంలో ఈ £1 నోట్ ఎందుకు పనికొస్తుందిలే, అయినా సరే ఉండని, ఏమైనా ఖర్చులకు పనికొస్తుంది అని చెప్పి లోపల పెట్టుకుంటుంది, దాని గురించి పట్టించుకోదు. కాకపోతే దేవుడు దాని వల్ల కూడా తన జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తారు. అది అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు రష్యా దేశానికి ఆ దేశం గుండా వెళ్ళాలి. అయితే వెళ్ళేటప్పుడు చాలా దూరం వచ్చిన తర్వాత ఇంకా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. రష్యా భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ ఈమెకి ఏం అర్థం కాదు. ఈమె చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది ఈమెకి అర్థం కాదు. అలాంటి ప్రదేశంలో వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ట్రైన్ దిగిపోవడం స్టార్ట్ చేస్తారు. ఏంటి అందరు ట్రైన్ దిగిపోతున్నారంటే ఈమెకి ఏం అర్థం కాదు. నువ్వు కూడా వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఆమె మాత్రం నేను చైనాకి దగ్గరగా వెళ్లే వరకు నేను దిగను, అక్కడ వరకు నేను ఫేర్ తీసుకున్నాను, నేను డబ్బులు కట్టాను అంటది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా ఇంకా ముందుకు వెళ్ళదు ట్రైన్, ఎందుకంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది, ఆ యొక్క గన్ ఫైర్ కూడా వినిపిస్తుంది, ఇంక ఇక్కడతోటి ఆగిపోవాల్సిందే అంటే ఇప్పుడు ఆమెకి ఏం అర్థం కాదు. తన దగ్గర ఉన్నది డబ్బులు తక్కువ,
కొత్త ప్రదేశంలో ఉంది, కొత్త దేశం గాని దేశంలో ఉంది. ఏం చేయాలి? అప్పుడు ఆమెకి ఎవరో చెప్తారు, ఇక్కడి నుంచి నువ్వు నెక్స్ట్ స్టేషన్ వరకు నడవగలిగితే, అక్కడ వరకు ట్రావెల్ చేయగలిగితే అక్కడ నువ్వు ఇంకొక ట్రైన్ కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తే, అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క రైల్వే ట్రాక్ గుండా నడుచుకుంటూ వెళ్తుంది. అయితే అది వింటర్ సీజన్, రష్యాలో వింటర్స్ చాలా సివియర్ గా ఉంటాయి అన్నమాట. అయితే అప్పుడు ఆమెకి బ్లాంకెట్ కూడా ఉండదు కనీసం. అప్పుడు తన ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చిన ఫర్ కోట్ ఏం చేస్తుందంటే అదే బ్లాంకెట్ లాగా కప్పుకొని రాత్రిపూట మధ్యదారిలో అడవిలో ఆమె పడుకుంటది అనమాట. పడుకున్నప్పుడు ఆమెకి ఏమవుతుందంటే ఆ ఈ కుక్కలు మొరుగుతున్నట్టు సౌండ్ వస్తుంది. అప్పుడు ఆమెకు తెలియదు యాక్చువల్గా ఏంటి ఈ కుక్కలు ఎక్కడి నుంచి మొరుగుతున్నాయి ఏంటి అని అనుకుంటది. కానీ ఆమెకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ ఉండేవి ఎక్కువగా నక్కలు, అవి ఊల వేస్తాయి అన్నమాట. అయితే ఆమెకి ఆ యొక్క ఇగ్నరెన్స్, అంటే అవి నక్కలు అని తెలియదు కాబట్టి ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది. అయితే ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఉదయాన్నే ఆమె లేవడం ఒక పెద్ద అద్భుతం. ఎందుకంటే ఆ యొక్క స్నో ఎక్స్పోజర్ కి చాలా మంది చనిపోతారు. ఆమెకున్నదల్లా ఒక్క ఫర్ కోటే. అయితే ప్రభు ఆమెని కాపాడి ఆ యొక్క ఆ దేశంలో, ఆమె దేశం కాని దేశంలో ఆమెని సజీవురాలుగా ఉంచుతారు. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సైబీరియా అనే ప్లేస్ కి వెళ్ళినాక, ట్రావెల్ చేస్తున్నాక ఆమె కొత్త స్టేషన్ కి వెళ్ళాలని అక్కడ అడుగు పెట్టగానే, ఆ యొక్క విలేజ్ లో అడుగు పెట్టగానే ఆమెను అరెస్ట్ చేస్తారు. వచ్చి ఆమెను అరెస్ట్ చేసి ఆమె యొక్క పాస్పోర్ట్ ని లాక్కుంటారు. ఏంటంటే దీని ప్రకారం నువ్వు ఈ పాటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండవలసింది, అసలు ఇక్కడ ఎందుకున్నావు, ఇక్కడ నీకు రావడానికి ఆ ఎంట్రన్స్ లేదు అని చెప్పేసి పట్టుకుంటారు. ఆమెకి ఏం అర్థం అవ్వదు, ఏంటి ఇది అని చెప్పి. ఆమెకి భాష రాదు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆమె జవాబు చెప్పలేదు. అప్పుడు దేవుడు ఒక ఆశ్చర్య రీతిగా ఆమెకి ఇంకొక రకంగా సహాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఓల్డ్ హోటల్ కి తీసుకెళ్తారు అనమాట. ఓల్డ్ హోటల్ తీసుకెళ్లి అక్కడ ఆమెను హౌస్ అరెస్ట్ లాగా చేస్తారు. మిషనరీ అన్నది వాళ్ళకి అర్థం కాక మిషనీస్ అని ఒక పదం అనుకుంటారు. అంటే వాళ్ళు మిషనీస్ అక్కడ వాళ్ళకి చాలా అక్కరగా ఉన్నారు కాబట్టి ఈమెని జీవిత కాలము లేకపోతే చాలా కాలం వరకు ఖైదులాగా చేసుకొని ఆమెతో ఒక స్లేవ్ లాగా పని చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఏమో ఆమెను ఏం చేస్తారంటే ఒక ఓల్డ్ హోటల్ రూమ్ లో పెట్టి రూమ్ అరెస్ట్ చేస్తారు. అయితే అక్కడ ఉన్న క్లర్క్ ఎవరైతే ఉన్నాడో ఆమె పాస్పోర్ట్ లాగేసుకుంటాడు. ఎందుకంటే ఇంకా నువ్వు ఇక్కడే ఉంటావు అన్నట్టుగా. ఈమెకి ఏం అర్థం కాక రూమ్ లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది, ప్రభా నేను వెళ్లాల్సిన చైనా కదా, మరి ఈ పరిస్థితులలో నాకు సహాయం చేయవా అని ప్రభు సహాయం చేయమని అడిగినప్పుడు ఆ రాత్రి పూట ఒక అమ్మాయి వచ్చి ఆమె ఆ అమ్మాయి ఈమెని కలుస్తుంది. కలిసి ఏమని చెప్తాదంటే నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు ఇక్కడ సేఫ్ కాదు, ఎందుకంటే నీలాంటి వాళ్ళు అనేక మందిని నేను చూశాను అని చెప్తుంది. మరి ఎలాగంటే చెప్తుంది అనమాట, రాత్రిపూట ఒక ముసలాయన వచ్చి తలుపు కొడతాడు, ఆయన నువ్వు ఫాలో అవ్వని చెప్తుంది. ఇప్పుడు ఈమె చెప్పింది నమ్మాలో లేదో ఆమెకు తెలియదు. ఇంతలో నా నైట్ డోర్, ఆమెకు నిద్ర పట్టదు, డోర్ నాక్ చేస్తాడు. ఆ క్లర్క్ తాగేసి వస్తాడు అనమాట. తాగేసి వచ్చి ఆమె పాస్పోర్ట్ ఇట్లా ఊపుతుంటాడు. గబుక్కుని ఆమె స్నాచ్ చేసుకుంటది. అయితే రూమ్ లోకి రాబోతున్నప్పుడు ఆమె గట్టిగా చెప్తుంది, నా దేవుడు నీకు నాకు మధ్య ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తలుపు మూసేస్తుంది. కానీ తలుపు మూస్తుంది కానీ ఆమె హృదయంలో మాత్రం భయం అంతా అలాగే ఉంటది అనమాట. ఏంటి నేను ఇలాంటి అన్సేఫ్ ప్లేస్ లో ఉన్నాను, ప్రభా నన్ను కాపాడవా అన్నప్పుడు మళ్ళీ డోర్ నాక్ వచ్చినప్పుడు ఆ యొక్క ముసలి వ్యక్తి ఆమెను తీసుకొని వెళ్తాడు. ఆమెకి అతను ఎవరో తెలియదు, కానీ ఆ అమ్మాయి చెప్పిన మాటని బట్టి ఆమె ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినాక కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక షిప్ చూపిస్తారు. వాళ్ళు షిప్ చూపించి నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళిపో, ఆ షిప్ ఎక్కేసేయ్ అని చెప్తారనమాట. అప్పుడు ఆమె దగ్గర ఇవ్వడానికి కూడా ఏముండదు. నీకేమి ఇవ్వాలని అమ్మాయిని అడిగినప్పుడు ఆమె ఏమంటదంటే నీ దగ్గర ఏమైనా స్పేర్ బట్టలు ఉంటే ఇవ్వమని చెప్తుంది అనమాట. అప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తుందంటే తన గ్లౌస్, సాక్స్ అట్లాంటివి తీసేసి ఆ యొక్క అమ్మాయికి ఇస్తుంది. ఇప్పుడు పారిపోమని ఆమె చెప్తుంది అనమాట. పారిపోమని చెప్పగానే ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడికి వెళ్ళి ఆ యొక్క షిప్ ఎక్కే లోపల వెనకాల ఆమెను ఎవరో ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఎవరంటే పోలీస్ వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్ ఆమెను ఫాలో అవుతారు. ఆమెని పట్టుకున్నారంటే ఇంక అంతే, అక్కడ ఉంచేస్తారు. ఇప్పుడు ఏం చేయాలని కరెక్ట్ గా షిప్ ఎక్కుదామనే లోపల ఆ యొక్క షిప్ లో జాపనీస్ షిప్ అన్నమాట. ఆ జపాన్ వాళ్ళు పైకి ఈమెకి హెల్ప్ చేసే లోపల వెనకాల నుంచి ఆ యొక్క బలమైన హస్తాలతోటి వాళ్ళు కిందకి లాగడానికి ట్రై చేస్తారు. అప్పుడు దేవుడు ఆమెకి గుర్తు చేస్తాడు ఏంటంటే నీ దగ్గర ఒక పౌండ్ నోట్ ఉంది. ఎవరు ఆ డచ్ కపుల్ ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క పౌండ్ నోట్ నీ దగ్గర ఉంది కదా అని గుర్తు చేస్తాడు. వెంటనే ఆ జేబులోంచి అది తీసేసి వాళ్ళ చేతికి ఇచ్చి, తీసేసుకోండి, నేను కొనేసుకున్నాను దీంతో అని చెప్పేసి షిప్ ఎక్కేస్తుంది. అయితే ఇంకా వాళ్ళు అనుకుంటారు సరే కన్ఫ్యూజన్ లో ఈమెను వదిలిపెట్టేసి ఈ డబ్బులు ఏవో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా ప్రభువు అనేకమైన డేంజర్స్ నుంచి ఆమెను కాపాడి భద్రపరిచి ఆ యొక్క ప్రయాణంలో దేవుడు సహాయం చేస్తాడు. తిరిగి ఎంతో కష్టం, ఇంకా చాలా కష్టతరమైన ప్రయాణం. ఆమెకి దారంతా కూడా అసౌకర్యమే ఉంటది. ఎన్నో రకాల ఇబ్బందులు గురైన తర్వాత పెద్ద లాంగ్ ట్రిప్ చేసి ఆఖరికి తను చేరవలసిన ప్లేస్ కి
చైనా దేశానికి చేరుకుంటది. అది యాన్చెంగ్ అనే ప్లేస్ అన్నమాట. ఆ యాన్చెంగ్ కి వచ్చినప్పుడు అక్కడ జీనీ లాసన్ ని కలవడం కూడా ఆమెకు చాలా కష్టం అవుతది. ఆ యొక్క దారి కనుక్కొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఏమంత ఆప్యాయంగా ఏమి ఆహ్వానించదు. అంటే ఆమెకు అర్థమవుతది ఏంటంటే తన స్వభావమే అట్లా అని అర్థమవుతది. ఏంటంటే ఆమె చాలా ప్రాక్టికల్ లేడీ అన్నమాట. విడో. తర్వాత ఆమె చాలా సంవత్సరాలు ఇంకా ఒక్కతే ఉండి అక్కడ సేవ చేస్తుంది. అయితే ఆమె ఉద్దేశ్యం ఏంటో ఈమెకు చెప్తది. ఈమెమో వెళ్ళంగానే చైనా భాష నేర్చుకొని వెళ్ళి గాస్పుల్ చెప్పేయాలని ఈమె ఆశతోటి వస్తది. అయితే ఆమె ఏం చెప్తదంటే నేను ఒక అంటే వసతి గృహం లాంటిది. అది హోటల్ లాగా కాస్ట్‌లీ కాదు గానీ, తక్కువ వసతి గృహం లాగా వాళ్ళకి జస్ట్ ఒక బెడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది నైట్ మీల్ ఉంటుంది. అయితే ఎవరి కోసం అంటే మ్యూలిటీర్స్ అంటే అప్పుడు ప్రయాణ వాహనాలు ఎక్కువగా ఏంటంటే కొండలు, లోయలు ఉన్న ప్రదేశాల్లో కంచరగాడిద మీద ప్రయాణం చేస్తారు. సో అవి ఒక ట్రైన్ లాగా వస్తాయి అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ మ్యూల్స్ గుంపుగా బయలుదేరుతాయి అనమాట. సో వాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కువగా ఈ యొక్క ప్రదేశంలో ఆగుతారు వెళ్ళేటప్పుడు దారిలో. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళని ఆపి ఇక్కడికి వచ్చేటట్టు పిలవాలి అని ఒక ఓల్డ్ బంగ్లాని ఆమె తీసుకొని దాన్ని ఒక ఇన్ లాగా మార్చి అది పెడుతుంది. అయితే ఈమెకేమో అదంత పెద్దగా రుచించదు ఆమె ఆలోచన. అయితే ఆమెకు సహాయం చేయాలని చేస్తది. అయితే దేవుడు ఆమెకు ఒక విషయం నేర్పిస్తాడు. తనతోటి ఉన్నప్పుడు ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఈమెకి ఏమర్థమవుతుందంటే ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఈ పరలోక ద్వారాన్ని తడుతున్నట్టుగా అనిపించదంట. అంటే తన హృదయంలో ఆ యొక్క చైనీస్ ఆత్మల గురించిన భారం ఆ జీనీ లాసన్ కి ఈమెకి అర్థమవుతది. ఆమె ఏమంత అఫెక్షనేట్ గా ఉండదు. ఆమె చాలా స్టిఫ్ గా ఉంటది. అంత ప్రాక్టికల్ గా ఉంటది. ఈమెను అంత పెద్దగా ఆదరించదు. కానీ వాళ్ళిద్దరికి కామన్ ఒకటే ఉంది. ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నారు వాళ్ళు. ఆత్మల విషయమైన భారం. సో ఎలాగ ప్రార్థించాలి నిజమైన భారంతో అన్నది ఆమె దగ్గర నేర్చుకుంటది. ఇప్పుడు ఆ పని ఎంత కష్టం అంటే ఆ యొక్క డోర్ లాంటిది ఉంటది అనమాట. వెళ్ళే వాళ్ళు ఇక్కడికి రావడానికి వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈమెకు ఒక పని చెప్తది. కొన్ని పదాలు మాత్రం చైనీస్ భాష నేర్పించి నువ్వు ఎంట్రన్స్ దగ్గర నించోవాలి. నించొని వాళ్ళని పిలవాలి. వాళ్ళ భాషలో నో బగ్ ఇలాగ వస్తాయి అన్నమాట. ఒక గ్రూప్ లాగా వస్తూ ఉంటాయి. అయితే ఇలాగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ వెళ్ళిన మ్యూల్ ఏదైతే ఉంటుందో లీడింగ్ మ్యూల్ అంటారు అనమాట. ఆ కంచరగాడిదని ఒకవేళ లోపలికి రప్పించగలిగితే మనం అన్ని వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి నువ్వేం చేయాలి? వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఎట్లా అట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ నో బగ్స్, ఇక్కడ మా దగ్గర పురుగులు లేవు, ఇక్కడ మంచి ఆహారం ఉంది, ఫ్రీ స్టోరీస్ అని చెప్పి వాళ్ళని నువ్వు పిలవాలి అని చెప్తది. అయితే వాళ్ళు అంత ఇది ఈజీగా వినరు. కాబట్టి నువ్వేం చేయాలంటే దాన్ని బ్రిడిల్ పట్టుకొని దాన్ని నువ్వు బలవంతంగా లాగాలి. ఈమెమో చాలా షార్ట్ లేడీ. ఆ యొక్క బలమైన ఆ వాహనాన్ని పట్టుకొని లాగాలంటే చాలా కష్టం కదా. భయపడుతుంది. కానీ ఆమె లోబడుతుంది అనమాట. లోబడి పనిచేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ ఎవరు అంత ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళని విదేశీ దయ్యాలు అంటారు. ఫారెన్ డెవిల్స్ అంటారు చైనీస్. ఎందుకంటే వాళ్ళ స్కిన్ కలర్ వేరుగా ఉంటది. చైనీస్ స్కిన్ కలర్ వేరుగా ఉంటది. కాబట్టి వీళ్ళని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు. కాబట్టి అబ్బో ఈ కొత్త ప్రదేశంలోకి ఎందుకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు. కానీ ఈమె ఏం చేస్తూ ఉండేదంటే పిలిస్తే రాకపోతే ఆ యొక్క ఫస్ట్ మ్యూల్ ని బలవంతంగా తిప్పినప్పుడు ఇంకెవ్వరికి కంట్రోల్ ఉండదు అనమాట. డైరెక్ట్ గా అన్ని మ్యూల్స్ మిగతా కంచరగాడిదలన్నీ దాన్ని ఫాలో అయిపోతుంటాయి అనమాట. అట్లాగా ఒకదాని తర్వాత ఒకటి రావడం. ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఈమెకి భాష రాదు గనుక జీనీ లాసన్ ఏమో దేవుని గురించి వాళ్ళకి బైబిల్ స్టోరీస్ లాగా చెప్తూ ఉంటే వాళ్ళకి స్టోరీస్ వినడం చాలా ఇష్టం. వాళ్ళకి భోజనం మంచి మీల్ పెట్టేవాళ్ళు. భోజనం అవ్వంగానే చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వుకుంటూ వినేవాళ్ళు. ఆమె ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏదైతే విన్నారో వీళ్ళ ప్రయాణం అంతట్లో వాళ్ళు గుర్తుపెట్టుకుంటే దేవుడు వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తారు. అయితే ఈమె మాత్రం ఏం చేయాలంటే చలిలో ఆ యొక్క మ్యూల్స్ ని క్లీన్ చేయడం ఇలాంటి పనులు చేయవలసి వచ్చేది అనమాట. ఏంటి నేను చేయాలనుకుంది ఏంటి, నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చేసే పని ఏంటి అని ఒకలాంటి నిరుత్సాహం ఆమెకు కలుగుతుంది. అయితే ప్రభు ఆమెను సిద్ధపరుస్తున్నాడని ఆమెకు అర్థం కాదు అప్పుడు. అయితే తన దగ్గర ఉండటం వల్ల ఆ యొక్క వాళ్ళకున్న కుక్ ఎవరైతే వంట చేస్తారో వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం భాష నేర్చుకొని కొన్ని స్టోరీస్ చైనీస్ భాషలో చెప్పడం ఆమె నేర్చుకుంటది అనమాట. అది ఆమెకు చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఈమె చైనీస్ భాష నేర్చుకోవడమే కష్టం అని చెప్పి చైనా ఇన్లాండ్ మిషన్ వాళ్ళు ఆమెను రిజెక్ట్ చేశారు. అయితే దేవుని మహాకృపను బట్టి తను కొంతవరకు చైనీస్ లాంగ్వేజ్ ఎలాగంటే వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్పేంత వరకు దేవుని వాక్యం బోధించడం నేర్చుకుంటది. ఇంత లోపల 1 year లోపలగానే జీనీ లాసన్ కింద పడుతుంది అనమాట. పైనుంచి యాక్సిడెంట్ పడిపోయి సిక్ అయిపోతుంది. అయితే ఈమె చాలా ప్రేమతో సేవ చేస్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, నా ప్రార్థనకి నువ్వు జవాబుగా నువ్వు ఇక్కడికి వచ్చావు, దేవుడు నీకు తోడై ఉంటాడు,
నీకు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి ఆమె నిద్రిస్తుంది ప్రభునందు. ఇప్పుడు ఆమె ఒక్కటే అయిపోతుంది, దేశం కాని దేశంలో ఒంటరిది అయిపోతుంది. జీనీ లాసన్ ఉన్నంత వరకు చైనా ఇన్లాండ్ మిషన్ వాళ్ళు సపోర్ట్ చేసేవారు. అయితే ఇప్పుడు ఆమెకు సపోర్ట్ కూడా లేదు. ఆ యొక్క ఇన్ ద్వారా వచ్చేది చాలా తక్కువ అమౌంట్. వాళ్ళు ఎందుకు అంటే జస్ట్ అది మెయింటైన్ చేసి గాస్పెల్ చెప్పాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ప్రభా, నా పరిస్థితి ఏంటి, నేను దేశం కాని దేశంలో ఉన్నాను, నాకు భాష కూడా సరిగా రాదు. ఈమె బయటికి వెళ్తే వాళ్ళు మట్టి ఆ, తీసుకొని ఆమె మీద వేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే వీళ్ళని చూస్తే చాలా డౌట్ఫుల్ గా చూసేవాళ్ళు అనమాట. వీళ్ళు విదేశీ దయ్యాలు, వీళ్ళు ఏదో హాని చేస్తారు మనకి అన్నట్టుగా చూసేవారు. సో ఏంటి ప్రభా నా పరిస్థితి అని చెప్పి ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఆమెకు ఒక కబురు వస్తుంది అనమాట. ఆ యొక్క లోకల్ లీడర్ ని మ్యాండరిన్స్ అంటారు అనమాట. ఆయన నిన్ను విజిట్ చేయడానికి వస్తున్నాడంటే, అమ్మో ఆయన ఎందుకు నన్ను విజిట్ చేయడానికి వస్తున్నాడు అనుకుంటది. అయితే ఆ మ్యాండరిన్ వచ్చి ఈమెతో చాలా గౌరవంగా మాట్లాడి ఆయన ఏమని చెప్తారంటే, నీకు ఒక పని అప్పచెప్తున్నాను. ఏంటంటే అక్కడ చైనీస్ లో ఒక దురలవాటు ఉండేది. ఏంటంటే ఆడపిల్లలకి ఫుట్ బైండింగ్. అంటే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, అన్బౌండ్ ఫుట్ మనకి ఇలా గ్రో అవుతూ ఉంటది అనమాట. పిల్లల పాదం చక్కగా పెరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా ఆడపిల్లలకి ఆ యొక్క పాదము గ్రో అవ్వకుండా ఇలా గట్టిగా కట్టేసినప్పుడు ఏమవుతుందంటే అది వంకర వేర్లు ఇలా వంకర తిరిగిపోతాయి. ఇలా వంకలు తిరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆ ఎదగదనమాట. ఎదిగే వయసు వచ్చినంత వరకు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు గట్టిగా వాటిని టైట్ షూస్ లాంటి ఒక వస్తువులు పెట్టి కట్టేసిన తర్వాత ఇంకా ఎదుగుదల ఆగిపోతది. అంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ పాదం ఇంతే చిన్నగా ఉంటది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా చిన్న పాదాలు ఉంటేనే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పెళ్లిళ్ళు బాగా అవుతాయి, వాళ్ళ పెళ్లి కొడుకులు వాళ్ళని చూస్ చేసుకుంటారన్న ఒక మూఢ నమ్మకం, ఒకలాంటి బ్యాడ్ థాట్ తోటి వాళ్ళు బలవంతంగా పిల్లల పాదాలు ఇచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళ దేహం పెద్దగా ఉంటది, పాదం చిన్నగా ఉండి బ్యాలెన్స్ లేక పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ 21st సెంచరీకి వచ్చే వాళ్ళు కూడా పాతకాలం వాళ్ళు ఎవరైతే ఫుట్ బైండింగ్ చేసుకున్నారో వాళ్ళు నడవలేక వేరే వాళ్ళ సహాయంతో కర్రలతోటే నడవలసి వచ్చేది అనమాట. సో కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది బ్యాన్ చేయాలి. అంటే ఈ యొక్క ఫుట్ బైండింగ్ అనేది బ్యాన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మాకు ఒక ఫుట్ ఇన్స్పెక్టర్ కావాలి. అంటే ప్రతి విలేజ్ కి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఎవరు కూడా ఈ పాదాలు బలవంతంగా కట్టడం అనేది ఆపాలి. కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని చూడమని మ్యాండరిన్ చెప్పడానికి వస్తారు. ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీకు తెలుసు దానివల్ల నష్టాలు అని. అంటే ఆమె నాకెవరు దొరుకుతారు అన్నప్పుడు ఆయన అంటాడు కదా, ఎవరు దొరకకపోతే నువ్వే ఎందుకు చేయకూడదు అంటాడనమాట. అప్పుడు ఆమె అనుకుంటది, నేను దేవుని సువార్త చెప్పడానికి వచ్చాను, ఈ పని నాకెందుకు అనుకున్నాక దేవుడు ఆమెకి థాట్ ఇస్తారనమాట. ఇది నీకు అవసరం, నేనే పంపించాను అని. అప్పుడు ఆమెకి చెప్తుంది అనమాట, సరే నేను ఆ పని చేయడానికి వెళ్తాను, కానీ నేను వచ్చిన పని ఏంటంటే నా దేవుని ప్రేమ గురించి చెప్పాలి, కాబట్టి నువ్వు దాన్ని ఆపకూడదు, అలా అయితేనే నేను వెళ్తాను అంటదనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సరే మీ దేవుడు మంచే చెప్తాడు అనుకుంటా, ఎందుకంటే మీరు ఎవరు పాదాలు కట్టుకోలేదు కాబట్టి మీ పాదాలు సరిగా ఉన్నాయి కాబట్టి మీ బైబిల్ కరెక్టే చెప్తుంది అనుకుంటా, మీ వాక్యం బాగానే ఉన్నట్టుంది, సరే నువ్వు చెప్పుకోవచ్చు అని చెప్తుంది అనమాట. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే తనకి ఆదాయం లేని టైంలో గాడ్ ప్రొవైడ్స్ అని తన అక్కర తీర్చే ప్రభు ఏం చేస్తాడంటే ఒక జాబ్ ఇస్తాడు, గవర్నమెంట్ జాబ్ లాగా. అయితే ఆ జాబ్ లో ఇంకా బెనిఫిట్ ఏంటంటే తనతో పాటు సోల్జర్స్ కూడా వస్తారు. సోల్జర్స్ వచ్చి ఈమెం కష్టపడక్కర్లేదు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు గ్యాదర్ చేస్తారనమాట. గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన తర్వాత ఈమె ఇంటింటికి వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇలాగా ఇంటింటికి వెళ్ళాలి. ఎవరైనా చిన్నపిల్లలు, ఇంకా పెద్దవాళ్ళని ఏం చేయలేరు, ఆల్రెడీ వాళ్ళ ఫుట్ డిఫార్మ్ అయిపోయి ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో 14 సంవత్సరాల లోపల పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళ పాదాలు ఎవరైతే బలవంతంగా కడుతున్నారో అవి విడిపించేసేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. దానివల్ల నష్టం ఏంటో చెప్పాలి, ఒకవేళ మాట వినకపోతే దానివల్ల పర్యవసానం ఏంటో కూడా చెప్తారు, అంటే ఖైదులో ఉంచాలి అని చెప్పి కూడా చెప్తారు. సో ఇవన్నీ ఆమె ఇంటింటికి వెళ్ళి చెప్పేటప్పుడు సాయంత్రం పూట ఆమె ఉన్న ఇన్ దగ్గరికి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. ప్రతి ఇంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈమె చెప్పే స్టోరీస్ వినడానికి, వాళ్ళ కథలు వినడం అంటే చాలా ఇష్టం. అట్లా ఆమె చెప్పినప్పుడు పాట పాడేదన్నమాట. పాట పాడి ఆ పాట యొక్క అర్థం చెప్పిన తర్వాత ఆమె ఏం చెప్పేదంటే, దేవుడు మరి స్త్రీని పురుషుని లేక అమ్మాయిల్ని అబ్బాయిల్ని సమానంగా సృష్టించారు. తర్వాత వాళ్ళ పాదాలు పెరగద్దు అని దేవుడు అనుకుంటే పెరగకుండా చేసేవాడు. దేవుడు అలా చేయలేదు అంటే వాళ్ళ పాదాలు పెరగనివ్వాలి, మనం బలవంతంగా వాటిని ఇది చేయకూడదు అని చెప్తూ దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడు, దేవుడు వాళ్ళని ప్రేమించి తన సొంత కుమారుని ఎలాగ అర్పించారు, మన పాపాల కోసం ఆయన రక్తం కార్చారు, ఇవన్నీ కూడా తను చెప్పగలిగింది. దానివల్ల దేవుడు ఆమెని
అనేక విలేజెస్ కి నడిపించి ఇంటింటికి కూడా సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చడం వల్ల అనేక ఊర్లలో ప్రజలు ఒక్కరుగా ఇద్దరుగా ప్రభుని నమ్ముకొని వాళ్ళు చిన్న చిన్న సంఘాలు కూడా ఏర్పడ్డాయి. అట్లా దేవుడు తన పరిచయాన్ని ఉన్న ప్రదేశంలో కాకుండా చుట్టుపక్కల విలేజెస్ అన్నిట్లో కూడా విస్తరింపజేస్తారు. అంతేకాదు కొన్ని విలేజెస్ లో అయితే విలేజెస్ ప్రభుని నమ్ముకొని ఒక నిప్పు మంట పెట్టేసేసి వాళ్ళ చేతితో చేయబడిన బొమ్మల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాల్చి పారేశారు. అట్లా ప్రభువు చదువు రాని ఒక సామాన్య స్త్రీని దేవుడు నీకు భాష నేర్చుకోవడం కష్టమని ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ ఆశ్చర్యపడే రీతిగా దేవుడు ఆమెను వాడుకుంటూ వచ్చాడు. అయితే తన ఇంటికి వచ్చేసరికి తనకి చాలా లోన్లీగా అనిపించేదంట. నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను అని అనిపించేదంట. ఒకరోజు మ్యాండరిన్ ఆ యొక్క అధికారిని కలవడానికి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ ఒక పాపని పట్టుకొని నించుందంట. ఈ అమ్మాయిని కొనుక్కుంటావా, ఈ అమ్మాయిని కొనుక్కుంటావా, ఏంటి ఇలాంటి చెడు స్త్రీలు కూడా పిల్లల్ని అమ్మేస్తున్నారు అని చెప్పేసి బాధగా వెళ్ళి మ్యాండరిన్ తో మాట్లాడితే, నేనేమి చేయలేను, అట్లాంటి విషయాలు ఉన్నాయని నాకు తెలుసు కానీ నేను ఏమి సహాయం చేయలేను. అప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తాడంటే తన దగ్గర 9 పెన్స్ ఉంటాయి అనమాట. ఆ 9 పెన్స్ ఇచ్చి ఆ పాపని కొనుక్కుంటది అనమాట. ఆమె ఫస్ట్ అడాప్టెడ్ డాటర్ అవుతుంది. తనని తీసుకొచ్చి తన సొంత కూతురులాగా పెంచుకుంటది. తర్వాత ఆ పాప ఏం చేస్తుంది రోజు తనకి ఇచ్చిన ఫుడ్ తీసుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటది. ఎందుకు అంటే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి సరైన ఆహారం లేదు, మనం తక్కువ తింటే ఆ అబ్బాయికి ఆహారం ఇవ్వచ్చు కదా అని అంటే ఆఖరికి ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి ఆయనకి లెస్ అని పేరు పెడతారు. ఈ అమ్మాయి పేరు ముద్దు పేరు వేరే పేరు పెడుతుంది కానీ ముద్దు పేరు 9 పెన్స్, ఆ అబ్బాయి లెస్. అట్లా తను పిల్లలు ఒకరి తర్వాత ఒకరు తన దగ్గర వచ్చి చేరడం, తన ప్రేమను చూసి వాళ్ళు చేరడం స్టార్ట్ చేస్తారు. అట్లా తను అనేక మంది పిల్లలకి ఒక తల్లిలాగా దేవుడు ఆమెని మారుస్తూ వస్తారు. ఇంత లోపల ఒకరోజు సడన్ గా ఆమెకి మ్యాండరిన్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటంటే నువ్వు అర్జెంట్ గా ప్రిజన్ కి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది, నువ్వు ఆపాలంటే. అసలు నాకు ప్రిజన్ గురించే ఏం తెలియదు, నేను అసలు ఎట్లా వెళ్ళి ఆపుతాను అనేసి అక్కడికి వెళ్ళి ఆ ప్రిజన్ ఆయనతో అంటదనమాట. నాకు ఏం తెలియదు దీని గురించి, నేను ఎట్లా ఆపుతానంటే ఆయన అంటాడు కదా, ఇప్పుడు ఒక ఆయన గొడ్డలు పట్టుకొని అందరు నరకడానికి ట్రై చేస్తున్నాడు, అందులో ఆల్రెడీ కొంతమంది నరికేశాడు, నువ్వు వెళ్ళి ఆయన ఆపాలంటాడు. నేను ఇంత చిన్నదాన్ని నేనెట్లా వెళ్ళి ఆపుతాను అని అంటే అప్పుడు అంటాడు కదా, నువ్వు ఒక దేవుని గురించి చెప్తావు కదా, ఆ దేవుడు కాపాడతాడని చెప్తావు కదా అని అన్నప్పుడు వెంటనే ఆమె ప్రభా నాకు సహాయం చేయి అని చెప్పి ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్తే అప్పటికి ఆయన గొడ్డలు పట్టుకొని భీకరంగా చేస్తూ ఉంటాడు అనమాట. ఆమె వెంటనే ఆమెను చూడంగానే ఆయన దగ్గరకు వస్తుంటే ఆమె అంటది కదా, అది కింద పెట్టేసి నా చేతికి ఇచ్చేసే అంటది అనమాట. అయితే ప్రభు యొక్క ఎంత కనికరం చూపిస్తాడంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడో తెలియదు కానీ అంతవరకు వాళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఎవ్వరూ అనుమతించరు. మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఈమెనే, బయట నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వెంటనే లోబడి ఆమెకి గొడ్డలు ఇచ్చేస్తాడు. తర్వాత ఆమె వాళ్ళందరినీ చూసినప్పుడు ఆమెకి ఏమర్థమవుతుందంటే వీళ్ళకి అసలు ఏ పని లేదు, ఆహారం లేదు, వీళ్ళకి ప్రతి చిన్న చిన్న తప్పులు చేసినా తీసుకొచ్చి జైల్లో వేసి జీవితాంతం ఉంచారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి తను ఏం చేస్తుందంటే ఆ యొక్క జైలు అధికారికి వెళ్ళి చెప్తుంది, వీళ్ళకి ఒక వ్యాపకం మీరు చూపించాలి, వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలి, వారి జీవితంలో ఒక హోప్ మనం ఇవ్వాలి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆయన ఒప్పించి వాళ్ళకి బట్టలు నేసే పని అలాంటి కొన్ని కొన్ని వర్క్స్ వాళ్ళకి చేపిస్తారన్నమాట. అప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళ ముఖాల్లో కొంచెం హోప్ కనిపిస్తుంది అనమాట. అయితే ఆ ప్రిజన్ లో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన ఏమంటాడంటే థ్యాంక్ యూ ఐవేడే అనుకుంటా, నాకు అది స్పెల్ చేయడం రావడం లేదు వాళ్ళ భాషలో. అంటే వర్చువస్ ఉమెన్, గుణవంతురాలైన స్త్రీ అని పేరు పెడతాడనమాట. అది ఆ తర్వాత తన చైనీస్ నేమ్ అయిపోతుంది అనమాట. అంటే ఆ, అదొక పెద్ద టైటిల్ అన్నమాట, మంచి టైటిల్ వాళ్ళకి ఇస్తారనమాట, అంటే తన జీవితాన్ని చూసి. అట్లా అక్కడ ఉన్న మ్యాండరిన్ కూడా ఈమె జీవితాన్ని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి మన దేశ ప్రజల్ని ప్రేమించి ఈ యొక్క దురాచారాలని గురించి తను పాటుపడి దేవుని ప్రేమ గురించి చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ గా తల్లి తండ్రి లేని పిల్లల్ని ఆర్ఫన్స్ ని తీసుకొని ఇంత ప్రేమ చూపిస్తుందని చెప్పి తను ఒకరోజు పిలిచి మీటింగ్ పెడతాడనమాట. అప్పటికి ఏమవుతుందంటే అది చాలా ప్రశాంతమైన ప్లేస్ అనుకుంటారు వాళ్ళు. అయితే అక్కడ కూడా అది జాపనీస్ యుద్ధానికి ఇన్వైట్ చేస్తూ ఆ యొక్క పట్టణం మీద చాలా చోట్ల బాంబులు వేసేస్తారు. ఈమె ఏం చేస్తుందంటే ఈమె పిల్లల్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఒకరి తర్వాత ఒకరు యుద్ధము ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 100 మంది పిల్లలు ఆమె దగ్గర ఉండిపోతారు. ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలో ఆమెకు అర్థం అవుతుంది. అయితే అక్కడి నుంచి ఒక దూరమైన ప్రదేశానికి సియాన్ అనే ప్లేస్ కి తీసుకుని వెళ్తే అక్కడ ఒక ఆర్ఫనైజ్ వాళ్ళు ఈ పిల్లల్ని
యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఈ యుద్ధం జరుగుతున్న ఈ స్థలంలో వాళ్ళు ఉంచడం ఏమాత్రం క్షేమం కాదు. కాబట్టి వీళ్ళని తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు మ్యాండరిన్ ని కలిసినప్పుడు మ్యాండరిన్ ఆమెకి చెప్తాడనమాట. ఏంటంటే, నేను నిన్ను గమనిస్తూ వచ్చాను, నీలో నిజమైన ప్రేమను చూశాను. అంటే నీ దేవుడు నిజమైన ప్రేమ గలవాడు, నీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నేను కూడా ఆ దేవుడిని నమ్ముకోవాలి అనుకుంటున్నానని ఆయన కూడా చెప్తాడు. అప్పుడు తనకి చాలా సంతోషం వేస్తుంది. మ్యాండరిన్ తర్వాత మిగతా చిన్న పదవుల్లో ఉన్నవారు అనేక మంది కూడా తన దేవుడు గొప్పవాడని తన జీవితం ద్వారా గుర్తించి ప్రభుని తెలుసుకోవడానికి దేవుడు అవన్నీ వాడుకుంటాడు. ఇప్పుడు తన ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే, చాలా దాదాపు 100 మైల్స్ ప్రదేశం అవతల ఉన్న చోటికి 100 మంది పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? ఏ వాహనం లేదు, నడక, ఎక్కువ దూరం కాలినడకని వెళ్ళాలి. కాబట్టి ప్రార్థన చేసుకుంటది. ఇది వెళ్ళడం నీ చిత్తమా కాదా అంటే, ఫ్లీ ఇంటూ ద మౌంటైన్స్ అని దేవుడు చెప్తాడనమాట. అంటే కొండల్లోకి వెళ్ళిపోమని చెప్పి. అప్పుడు దేవుడు వాగ్దానం పట్టుకొని ఆ యొక్క 100 మంది పిల్లల్ని తీసుకొని బయలుదేరుతుంది అనమాట. ఆ 100 మంది పిల్లల్ని తీసుకొని బయలుదేరితే అది ఎంత కష్టతరమైన పరిస్థితి అంటే, చిన్న బిడ్డలు ఉంటారు కాబట్టి పెద్ద పిల్లల్ని వాళ్ళు కొంచెం దూరం వెళ్ళేసరికి మేము నడవలేమంటే వీళ్ళు ఎత్తుకొని మోయవలసి వచ్చేది అనమాట. అట్లా వాళ్ళు ఎత్తుకొని మోస్తూ వచ్చిన తర్వాత ఆఖరికి చాలా ప్రయాణం చేసి అలసిపోయిన తర్వాత ఒక రివర్ దాటితే అక్కడ ఫుడ్ ఉంటది. అయితే వీళ్ళకి ఆ ఫుడ్ కూడా వాళ్ళు తెచ్చుకున్నది కూడా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ కొన్ని మిల్లెట్స్ అట్లాంటివి తీసుకొస్తారు, దారిలో చేస్తారు, ఆ దారిలో వండుకుంటారు, అంతా అయిపోతుంది. ఎక్కడన్నా ఏమన్నా ఫ్రూట్స్ అట్లాంటివి దొరుకుతాయి అంటే అవి కూడా దొరకవు. ఆఖరికి వచ్చేసరికి వాళ్ళకి ఒకటే ఆశ ఏంటంటే, ఎల్లో రివర్ అని ఒకటి ఉంటది, ఈ రివర్ దాటితే మనకి ఏమైనా ఆహారం దొరుకుతుంది అంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క బోట్ కూడా ఉండదు అనమాట. ఏంటి ఈ రివర్ దాటడానికి బోల్డన్ని బోట్లు ఉండాలి, మరి ఎందుకు బోట్లు లేవంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, జపనీస్ ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తారని. ఆల్రెడీ ఆ విలేజ్ ఖాళీ అయి వెళ్ళిపోయారు. తనకి ఏం అర్థమవుదు, చాలా అలసిపోయి ఉంటది, నిరుత్సాహంలో ఉంటది. కూర్చున్న తర్వాత అప్పుడు ఒక పెద్ద పాప అంటది అనమాట, ఇది మోజెస్ రెడ్ సీ క్రాస్ చేస్తున్నట్టుంది కదా, మరి దేవుడు మన కోసం ఈ రెడ్ సీని, ఈ యొక్క నదిని పాటు చేస్తాడా అంటే. అప్పటికి చాలా అలసిపోయి ఉంటది అనమాట. అలసిపోయిన ఆమెకి నిరాశ నిస్పృహ వచ్చేసింది. ఆమె ఏమంటదంటే, నేను మోజెస్ ని కాదు, ఇది రెడ్ సీ కాదు అంటదనమాట. అయితే ఒక పాప అంటదనమాట, కానీ ఇట్ ఈస్ ద సేమ్ గాడ్ కదా, మనం నమ్ముకున్నది కూడా అదే దేవుణ్ణి కదా అంటే. ఈమెకు చాలా సిగ్గు అనిపిస్తుంది అనమాట. వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెడతారు. వాళ్ళు పాటలు పాడుతుంటే సోల్జర్స్ వస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సోల్జర్స్ వీళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు? ఎక్కడ పారిపోవాలి? పారిపోతే పిల్లలు ఎక్కడికి వెళ్తారు, చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్తారని అలాగే ఆగిపోయి ఉంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, చైనీస్ ఫ్రెండ్లీ సోల్జర్స్ అన్నమాట. వీళ్ళ పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఇచ్చి ఆ బోట్స్ తెప్పించి వీళ్ళని అవతలకి క్రాస్ చేయడానికి వాళ్ళని దేవుడు సహాయం చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మన కోసం ఈ యొక్క రివర్ ని పార్ట్ చేసి దారి ఏర్పరిచాడు, ఆయన నమ్ముకోదగిన దేవుడు అని ఆ పిల్లలు కూడా గ్రహించగలుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ట్రైన్స్ ఉండవు. ఆఖరికి ఓన్లీ బొగ్గు ట్రైన్స్, కోల్ ట్రైన్స్ ఉంటాయి అనమాట. అందులో ప్రయాణం చేసి వెళ్ళాలి. అట్లా దాదాపు అనేక ఇబ్బందులు అయిపోయిన తర్వాత, ఒక 100 మైళ్ళ ప్రయాణం అయిన తర్వాత 1 మంత్ అయిన తర్వాత చాలా దూరం కాడినడకన కొండల మీద ఎక్కిన తర్వాత ఆ సియాన్ అనే పట్టణం చేరుకుంటారు. ఆఖరికి చేరుకున్నాక ఆమె ఎగ్జాస్ట్ అయి పడిపోతుంది. ఏంటంటే ఆమెకి టైఫాయిడ్ వస్తుంది, తర్వాత నిమోనియా కూడా వస్తుంది. చాలా సిక్ అయిపోతుంది. సిక్ అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ ఒక మిషన్ హాస్పిటల్లో పెట్టి ఆమెని ట్రీట్ చేసిన తర్వాత చాలా నెలలు పడుతుంది ఆమె కోలుకోవడానికి. అయితే ఇంత లోపల పిల్లలందరినీ కూడా సేఫ్ ఆర్ఫనేజ్ కి వాళ్ళు చేస్తారన్నమాట. అప్పుడు ఒక రిపోర్టర్ తెలుసుకొని వస్తాడనమాట. ఎట్లా తెచ్చావమ్మా ఈ 100 మంది పిల్లల్ని అంటే, దేవుడు నడిపించిన విధానం చెప్తే ఆయనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యం అనిపించి ఆయన ఏం చేస్తాడంటే, 17 సంవత్సరాల నుంచి నువ్వు ఈ దేశానికి వచ్చి మీ సొంత ఇంటికి వెళ్ళలేదు కదా, నువ్వు బలహీనంగా ఉన్నావు అని చెప్పి ఆయన ఫండ్స్ రేజ్ చేసి ఆమెకి టికెట్ కొనిచ్చి తిరిగి 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళటానికి ప్రభు కృప చూపిస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను గుర్తుపట్టరు. అంటే అంతా మారిపోయి ఉంటదన్నమాట. అయితే కొంత సమయం వాళ్ళ దగ్గర గడిపిన తర్వాత తల్లి తండ్రి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె అనుకుంటది, నా దేశం ఇది కాదు. ఆల్రెడీ ఆమెకు చైనా సిటిజన్షిప్ కూడా వచ్చేసి ఉంటది. నేను అక్కడికి చెందిన దాన్ని అక్కడే పరిచర్య చేయాలని వస్తే అక్కడ దారి మూసేస్తారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఇంకా మిషనరీస్ కి ఎవరికి కూడా ఓపెన్ లేదు అని చెప్తారు. సో హాంకాంగ్ లో కొంతకాలం తర్వాత తైవాన్, చైనా పక్కనే ఉంటది, ఇక్కడ మీకు రౌండ్ లా కనిపిస్తుంది చూడండి, ఆ తైవాన్ అనే ప్లేస్ కూడా వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా ప్రభు తనకి మెల్లిమెల్లిగా పరిచర్య స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. అట్లా ఒకరి తర్వాత ఒకరిని అక్కడ పిల్లల్ని దేవుడు ఇస్తూ ఉంటాడు అనమాట. అది ఇప్పుడు ఒక చిల్డ్రన్ హోమ్ లాగా దేవుడు దాన్ని డెవలప్ చేసి అనేక మంది పిల్లలు దేవుని ప్రేమను తెలుసుకోవటానికి
మరి అనేక మంది ప్రజలు దేవుని దగ్గరికి నడిపించబడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అయితే దేవుడు తన లైఫ్ టైంలో ఈమె చదువు రాదు, ఈమె చిన్నది, లిటిల్ ఉమెన్ అని అనుకున్న ఆమె జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారంటే, తన జీవితంలో ఒకసారి నేను గమనిస్తే, ఇది మీరు నెట్ లో కూడా చూస్తే తెలుస్తుంది. ఆమె లైఫ్ టైం మినిస్ట్రీ చేసింది ఏంటంటే, ఆర్ఫనేజెస్ ఎస్టాబ్లిష్ చేసింది, పిల్లల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి. తర్వాత ప్రిజనర్స్ ని కూడా రీఫార్మ్ చేయడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. తర్వాత ఎడ్యుకేషన్ యొక్క విలువ తెలుసుకుని కొంతవరకు చదువుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసింది. ఎందుకంటే దేవుని వాక్యం కూడా చదువుకోవాలి కదా, అట్లా. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాదాలు కట్టే ఆ యొక్క దురలవాటు నుంచి ఆమె విడిపించడానికి ఎంతో ప్రయాసపడతారు. అనేక విలేజెస్ వెళ్ళి ఆ యొక్క దురలవాటు మాన్పించడానికి దేవుడు ఆమెని వాడుకుంటాడు. అంతేకాకుండా ప్రతి ప్రదేశంలో ఆమె వెళ్ళిన చోటల్లా దేవుని సువార్తను అందించి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే ఒక అద్భుతమైన సాధనంగా దేవుడు ఈ యొక్క చిన్న స్త్రీని వాడుకుంటూ వచ్చారు. అయితే ఇది ఎలాగ జరిగిందంటే, ఒక్క 2 వాక్యాలు మాత్రం చూసుకొని మనము ముగించేసుకుందాం. గ్లాడీస్ ఏం చేస్తుందంటే, దేవుని నమ్మటానికి తీర్మానం చేసుకుంది. షీ డేర్ టు ట్రస్ట్. దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాల్ని ధైర్యంగా నమ్ముతుంది. ఇంకా మనం ఇంకా చాలా వరకు చూసుకోలేదు. నేను చదువుతూ ఉంటే నేను ఎంత అంటే 2-3 సోర్సెస్ నుంచి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఆమె జీవితంలో ఎన్ని అనుభవాలు గుండా తను దేవుడు తీసుకుని వెళ్తూ వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆమె వెనక్కి వెళ్ళలేదు. వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు, నిరుత్సాహపడే పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితులు ఎన్నొచ్చిన పౌలు చెప్తారు కదా, పెద్ద లిస్ట్ ఉంటది. అట్లా తన జీవితంలో కూడా ఈ యొక్క చిన్న స్త్రీకి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఆమె ఫెయిత్ ఎట్లా ఉంటదంటే, ఇమ్మూవబుల్, అన్షేకబుల్, రాక్ సాలిడ్ ఫెయిత్ అని ఎవరో రాశారు. అంటే కదిలింపబడని స్థిరమైన విశ్వాసం దేవుని యందు కలిగి ఉంటది కనుక దేవుడు అనేక మందికి ఆమెని ఆ ఒక దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా అనేక మంది ఆశీర్వాదం కోసం దేవుడు ఆమెని వాడుకుంటూ వచ్చారు. మనందరికి తెలిసిన వాక్యం ఇది. ఆ కాబట్టి మనం కూడా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. 1 కొరింథీ 15:58 తర్వాత మీరు చదువుకోండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు. తను ఎప్పుడైతే దేవుని చిత్తం అని తెలుసుకుందో, దేవుని చిత్తానికి అప్పగించుకుని దేవుడితో ప్రామిస్ చేస్తుంది నమ్ముకున్నప్పుడే, ప్రభా నువ్వు ఏది చెప్తే అది చేస్తానని. ఆ మాట ఆమె తప్పిపోకుండా దేవునికి ఇచ్చిన వాగ్దానం తన్నిలబెట్టుకుంది. స్థిరమైన విశ్వాసంతో ఉంది కదా, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. కాబట్టి ఎప్పటి వరకు ఆమె ఆసక్తి కలిగి ఉందంటే, చివరి వరకు, తన ప్రాణము పోయే వరకు, తన దేవుని దగ్గరికి చేరే వరకు, దాదాపు 68 years బతికింది. ప్రభు సేవ ఎక్కువ కాలం చేసింది. 1970లో ప్రభు సన్నిధికి వెళ్ళింది. అంటే స్థిరమైన నివాసం ప్రభు అక్కడ ఇచ్చాడు. ఆమె ఎక్కడ కూడా స్థిరంగా ఉండేది. ఆ చైనా దేశంలోనే ఎక్కువ కాలం ఉంటూ వచ్చింది. అక్కడ స్థిరమైన నివాసంగా ఉండలేకపోయింది. అలాగే తైవాన్ కి, ఇంగ్లాండ్ కి, అలా రకరకాల ప్రదేశాలకు వెళ్ళింది. కానీ ఆఖరికి తనకి దేవుడు ఏర్పరిచిన ఇటర్నల్ హోమ్ కి దేవుడు తీసుకెళ్లాడు. అయితే పెళ్లి లోపల అనేక మంది, వందల మంది ప్రజల్ని ఆమె దేవుని ప్రేమతోటి తాకి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే ఒక అద్భుతమైన సాధనంగా దేవుడు ఆమెను వాడుకుంటూ వచ్చాడు. చూస్తే ఆమెకి ఏమైనా క్వాలిఫికేషన్స్, స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే ఏమీ లేదు. పెద్దగా ఎడ్యుకేట్ చేయబడలేదు. తర్వాత ఆమెకి ఎక్కువగా టాలెంట్స్ కూడా లేవు. అయితే దేవుని చిత్తానికి తను అప్పగించుకుంది కనుక దేవుడు ఆమెను నమ్మకంగా వాడుకుంటూ వచ్చారు. అయితే ఆమె ఆయవాడే అనే ఆమె పేరు, అది కొత్త చైనీస్ లాంగ్వేజ్. ఆమె గురించి ఏమని రాయబడిందంటే, ఆమె వెళ్ళిపోయింది కానీ ఆ యొక్క చిన్న వ్యక్తిని, లేక ఆ స్మాల్ ఉమెన్ ని ఆ ప్రజలు మర్చిపోలేదు. ఆమె నమ్మిన దేవుణ్ణి కూడా మర్చిపోలేదు. అంటే ఆమెను బట్టి ఆ యొక్క సేవా పరిచర్య కొనసాగి అనేక మంది నిజమైన దేవుణ్ణి తెలుసుకొని దేవుని అందు దేవుని నమ్ముకొని జీవించడానికి దేవుడు ఆమెను వాడుకుంటూ వచ్చాడు. తనేమని రాసుకుందంటే, మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ దట్ వన్ సో ఇన్సిగ్నిఫికెంట్, అంటే ఏమాత్రం ఎన్నిక లేని అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఆర్డినరీ ఉమెన్ ని దేవుడు తన మహిమ కొరకై ఆయన వాడుకున్నాడంటే దేవునికే మహిమ అని చెప్తుంది. తన ఒక కోట్ మాత్రం నేను ఇక్కడ పెట్టాను. ఇఫ్ గాడ్ కాల్డ్ యూ టు చైనా ఆర్ ఎనీ అదర్ ప్లేస్ అండ్ యు ఆర్ షూర్ ఇన్ యువర్ అంటే నీ హృదయంలో దేవుడు నిన్ను పిలిచాడని నువ్వు నమ్మకం కలిగి ఉంటే, ఏది కూడా నిన్ను ఆటంకపరచనివ్వద్దు, లేక నిరుత్సాహపరచనివ్వద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ కాల్డ్ యూ అండ్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ వెన్ హీ కాల్డ్ మోజెస్ ఆర్ శామ్యుయల్. మోషేని పిలిచిన దేవుడే, సమూయేల్ని పిలిచిన దేవుడే నిన్ను కూడా పిలుస్తున్నాడు. వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యములు నీ జీవితంలో కూడా చేయగలడు. అది ఆ యొక్క గ్లాడిస్ ఐల్వార్డ్ జీవితంలో దేవుడు
చేశాడు. తను లోబర్చుకున్న కొద్దీ, దేవుని చిత్తానికి లోబర్చుకున్న కొద్దీ తనను ఒక అద్భుతమైన సాధనంగా వాడుకొని అద్భుతంగా వాడుకున్నాడు. ఈ రోజు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం దేవుని చిత్తానికి అప్పగించుకొని ఇది దేవుని చిత్తం అని గ్రహించగలిగితే, తనకి లోబర్చుకుంటే ఎంత కష్టమైనా కూడా దేవుడు తప్పకుండా ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఆ యొక్క ప్రాసెస్ కష్టతరం అయి ఉండొచ్చు. కానీ దేవుడు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని చిత్తం గ్రహించుకొని ఆ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ప్రభు సహాయం చేసి ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కలిగిన ఆ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, గొప్ప గొప్ప ప్రణాళికలు నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని చిత్తాన్ని గ్రహించుకొని ఆయన చిత్తానికి అప్పగించుకోవాలని గ్లాడిస్ ఐల్వాడ్ యొక్క లైఫ్ స్టోరీ ద్వారా మనము దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ప్రభు యొక్క బయోగ్రఫీని దీవించిన గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అక్క. చక్కటి